ఈ అమ్మాయి దగ్గర ఇంకొక అమ్మాయి లేరు, సరిగ్గా పాట వేసే సమయానికి అమ్మాయి మిస్ అయిపోయింది. కానీ ఆ అమ్మాయి ఈ ఇద్దరు అమ్మాయిలు కూడా చక్కగా ఒకరికొకరు అనుకుంటూ వేస్తా ఉన్నారు. కానీ ఈ అమ్మాయి మాత్రం ఎవరు లేకపోయినా ఆ స్టెప్స్ ని కవర్ చేసి చక్కగా చేసింది. మరి దాన్ని చప్పట్లు పెట్టాలండి. పిల్లలు ఎంత టాలెంట్ ఉంటుందంటే వాళ్ళకు నేర్చుకున్నది ఒక ఎత్తు అయితే సరైన సమయానికి ఎలా పెర్ఫామ్ చేయాలో మనం శెట్టి గారు జిలేబీ ఇస్తా ఉన్నారు. ఆ జిలేబీకి కారణం ఈ అమ్మాయి. మనకి జిలేబీ అందించడానికి ఈ అమ్మాయే కారణం. 2 రోజులు ఇచ్చింది ఆయన. ఆ మాట నోట ఉంటే మనకి అదో నాడు జిలేబీ ఇస్తా ఉన్నారు. అంటే అంతటి చక్కటి కార్యక్రమంలో అందరి యొక్క సహకారం ఉంది. వెరీ గుడ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సిరిమూవల్లి చిలుకే చేరగా చల్లు చల్లు మని పులకింతల్లు పుడమే పాడగా కళ్ళు కళ్ళు మని సిరిమూవల్లి చిలుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడగా మరి విల్లు ఎత్తి కరి మబ్బు మానవాడాలు నిలువెల్ల మనసు వడగళ్ళు నాటి గడగళ్ళు తీరని జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు తిగులించేలా లాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా వారి యొక్క సౌజన్యంతో ఇంత చక్కని పిల్లల యొక్క ప్రదర్శన ఉంది. ఇంతమంది ఒక చోట చేరి ఇంటి దగ్గర టీవీలో సీరియల్స్ వదిలేసి ఎక్కడ వెళ్ళిపోతామో తెలియదు, రోజు ఫాలో అవుతూ ఉంటారు. 6647 ఎపిసోడ్. అది మిస్ అయిపోతే ఎంత కష్టంగా ఉన్నది. ఆ ఎపిసోడ్లో ముందు రోజు ఒకటి చూపించుంటాడు. ఆయన ఎవరో వస్తున్నాడు, ఆయన ఎవరో తెలియదు. అది వస్తారా రాడా కొట్టుకుని చచ్చిపోతాం మన్నాడు వచ్చే వరకు. అటువంటి అద్భుతమైన సీరియల్ వదిలేసి
సీరియస్ గా ఇక్కడ పిల్లలు చూస్తున్నారంటే నిజంగా మీరు చాలా గొప్ప వాళ్ళండి. సరే మనకంటే మనకు గొప్ప వాళ్ళు ఏం కాదు, గట్టిగా చప్పట్లు కొట్టుకోవాలండి. ఎందుకంటే ఇంతకంటే గొప్ప అవకాశం ఏమీ లేదండి. మరి పిల్లల యొక్క పెర్ఫార్మెన్స్ అలాంటిది రేరుగా వస్తుంది. అలాగే ఇలాంటి సంబరాలు ఉత్సవాలు జరిపినప్పుడు ఆ ఉత్సవాల్లో మనం పాల్గొన్నప్పుడు ఆ ఉండే ఆనందం ఆ స్మృతులు మరుపురాని. ఇందాక ఎమ్మెల్యే గారు అన్నారు, ఇక్కడే గోల్సన్ చేసుకుని కూర్చున్న రోజులు గుర్తొస్తున్నాయి. ఒకసారి పెద్దలు ఎవరైనా ఉంటే గుర్తుపెట్టుకోండి, 50 సంవత్సరాల ఈ కాలంలో 60 సంవత్సరాల ఉత్సవాల సందర్భంలో ప్రతి సంవత్సరంలో రకరకాలైన కార్యక్రమాల ఇక్కడ గోల్సన్ చేసి దాచుకుని ఈ ప్లేస్ నాది, ఈ చోటు నాది అని కొట్టుకున్న రోజులు, ఆ చోటు కోసం 6 గంటలకే 3 గంటలకే వచ్చేసి కాసుకున్న రోజులు, ఒకరు వెనకాల ఒకరు మళ్ళీ ఆ గోల్ సంచులు ఎత్తుకుని ఎదర గంటేసుకున్న రోజులు ఎంత గొప్ప రోజులు అంటే అవి తిరిగి వస్తాయా? రావు. ఇప్పుడు ఏ కర్మో తెలియదు కానీ చక్కగా అందరూ ఎవరింట్లో వాళ్ళు కూర్చుని ఆ ఎదురుకుండా ఆ డబ్బా కూర్చుని చూసుకుంటున్నాం. ఇక్కడికి వచ్చి అందరూ కూర్చుని ఒక మాటలు మాట్లాడుకుని ఆ రకమైన స్మృతులు నెమరేసుకునే అవకాశమే ఎక్కడికి ఉండలేదండి. అమ్మ రావడమ్మా వచ్చారా, నన్ను తీసుకొచ్చావు అక్కడ నుంచోబెట్టావు కదా, నేను ఇంకా ఎవరికి వెళ్ళిపోతుంటే పట్టుకుని మళ్ళీ కూర్చోబెట్టావు. ఆ మధుర స్మృతులు అందించండి. మీకు కూడా మీ పెద్దవాళ్ళు అందించి ఉంటారు. అందుకే ఇంకా ఆ జ్ఞాపకాలని ఆ మధుర స్మృతుల్ని నెమరేసుకుంటూనే ఆనందంగా గడుపుతున్నాం. అంతకంటే ఆనందమైన సంఘటనప్పుడు వాళ్ళతో వాళ్ళ సంవత్సరాల గురించి వాళ్ళ యొక్క మంచి సంబంధ బాంధవ్యాల గురించి మాట్లాడండి. కానీ సీరియల్స్ లో వాళ్ళ కష్టాల గురించి మీరు మాట్లాడుకోకండి. సీరియల్స్ అలా ఉంటా ఉంటాయి. వాళ్ళు కలుపుతారా, వాళ్ళ కొడుకు చచ్చిపోతారా, వాళ్ళ ఎప్పుడు వెళ్ళిపోతారు, 4-5 పిల్లలు అవసరం అండి మనకి అక్కడది. దయచేసి ఏమనుకోవద్దండి ఇలా అన్నందుకను. రైట్ ఏమా మరి మనం ఆగలేమండి. ఎందుకంటే ఆ పిల్లలు ఆగమంటే ఆగాల్సింది. ఎందుకంటే పిల్లల చేతుల్లో ఉన్నాం మనం. ఇంటి దగ్గర కూడా అమ్మ నాన్న కూడా ఏదైనా ఆఫీస్కి వెళ్ళినప్పుడు లేదా పనికి వెళ్ళినప్పుడు పిల్లవాడు వెళ్ళొద్దంటే ఒరే వెళ్తాం రా అంటే బతిమాలే నాన్న వెళ్తాడు. ఎందుకంటే ఆ ప్రేమ అనేది
సినిమాల్లో మాత్రం చూస్తే చాపట్లో గట్టిగా పడతారు. మరి ఈ అమ్మాయి ఎంత గట్టిగా ఎంత పర్ఫార్మెన్స్ చేస్తుందండి. మరి ఇంతటి టాలెంట్ ఇంతటి నైపుణ్యం ఎక్కడో ఆకాశంలో అక్కడున్న వాళ్ళ దగ్గర లేదు, మన దగ్గర మనలో పొలమూరులో ఉన్నారు, ఈ ఊరిలో ఉన్నారు. మరి ఏమంటే ఒకసారి గుర్తించాలి. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్ వెరీ గుడ్. ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా మంచి. అందుకే పెట్టండి, మేము తెలియదు పెట్టలేదు. ఎందుకంటే పిల్లలు చాలా కష్టపడి నేర్చుకున్నారు. ఇప్పుడు దాకా స్టేజ్ ఎక్కడ పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఆపేయమంటే వాళ్ళు ఎంత కష్టపడి నేర్చుకున్నాం. మనం చూడండి ఎంత చేయకుండా మనకు లాటరీ తగ్గకపోతే మనకు ఎంత బాధగా ఉంటుందో. అలాగే వాళ్ళు కూడా ఇన్ని నెలల నుంచి నేర్చుకున్నాం కదా, మన చేత డ్యాన్స్ చేయించలేదని చెప్పి వాళ్ళు బాధపడతారు. 2 పాటలతో కార్యక్రమం ఆపబడుతుంది. మరి ఇక్కడ 600 మంది ఉన్నారు. ఇక్కడ ఒంటి మీద కూడు ఊరించినట్టు ఊరించకే ముద్దుకుమ్మా, నన్ను ఊరించకే ముద్దుకుమ్మా. ఒంటి మీద కూడు ఊరించినట్టు ఊరించకే ముద్దుకుమ్మా, నన్ను ఊరించకే ముద్దుకుమ్మా.
మీద పూలు ఊరించినట్టు ఊరింతకే ముద్దు గుమ్మ నన్ను ఊరింతకే ముద్దు గుమ్మ మెరపల్ల మెరిసింది మారేది జల్లలేదు కుసుమము ఏమన్నది నన్ను కుశలమ్మంటున్నది నన్ను కుశలమ్మంటున్నది ఊరింతకే ముద్దు గుమ్మ నన్ను ఊరింతకే ముద్దు గుండెలో పూలు పెట్టనా ఈ బుక్క మీద ముద్దు పెట్టనా పచ్చి పూల మీద పెట్టనా ఈ అందమంతా దోచుకోనా ఈ అందమంతా దోచుకోనా ఇదే మెయింటైన్ చేసేయచ్చు. అసలు ఎక్కడైనా ఆర్టిఫిషియల్ గా ఎక్కడ లేదండి. ఈ అమ్మాయి ఒక పెద్ద ఆనందాలాగే ఉంది ఇక్కడ వేసుకున్న డ్రెస్ తోటి. మరి అలా hand to hand
అబ్బా బాస్ కి ఏదైనా సోపే రెండు కలిపి కొట్టంగా బాస్ ఓకే లెట్స్ డూ ఇట్ 1 2 3 4 అదండి అంటారన్నమాట ఇక్కడ మంత్రి అంత జానపద గేయాల్లోని ప్రత్యేకత అదండి. ఏమో ఒకసారి చూడండి, నిజంగా కొట్టుకున్నట్టు, నిజంగా ఆ ఇద్దరి మధ్య ఆ కెమిస్ట్రీ సూపర్ కదా. గట్టిగా గట్టిగా చెప్పట్లేదు వాళ్ళని. ఈ పాట కన్నా ఆ నటన చూడడానికి, ఆ డాన్స్ చూడడం కన్నా వాళ్ళిద్దరి మధ్య
యాక్షన్ చూడడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించారు. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ చిన్న జిగేలే జిగేలే కళ్ళు రెండు జిగేలే చిరునవ్వులు తెచ్చాడే చిన్న కబాలి ఫ్రెండ్ టు ఫ్రేమ్ ఇస్మైలే ఫ్రెండ్ టు ఫ్రేమ్ ఇస్మైలే మిసాలా మిసైలే కబాలి ఏ అదరని బెదరని ఆకాశం నా చెదరని తమ్మున్నోడే చిన్న కబాలి ఏ అమావాస్య నలుపు పార 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 పాడించాలి ఏ టపా 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 ముచి సెపే వేయాలి ఏ రపా 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 పాడించాలి ఏ టపా 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 ముచి సెపే వేయాలి ఏ జిగేలే జిగేలే కళ్ళు రెండు జిగేలే చిరునవ్వు చాలా పెద్ద పెద్ద త్యాగాలేవి చెయ్యొద్దులే నీ చేత అయినంతలో సేవ చేయమంట ఏ 10 మందికి పంచి పెట్టే డబ్బే నీకు లేదన్నా రపాడించాలి ఏ టపా 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 ముచి సతే వెయ్యాలి ఏ రపాడించాలి ఏ టపా 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 ముచి సతే వెయ్యాలి ఏ జిగేలే జిగేలే కళ్ళు రెండు జిగేలే చిరునవ్వులు తెచ్చాడే చిన్న కబాలి మనసున్న చోటు
మసుగున్న నిన్ను చూసి మన తాయర పిల్ల నా రసగుల్ల మామ కూతురా చీర కట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా నీదెవరమ్మా ఏ ఊరు నుండి పిల్ల మా ఊరికొచ్చినావు ఎందుకమ్మా చెప్పవమ్మా చీర కట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా నీదెవరమ్మా ఏ ఊరు నుండి పిల్ల మా ఊరికొచ్చినావు ఎందుకమ్మా చెప్పవమ్మా నీ ఊరు పేరేంటి నీ పేరేమిటమ్మ ఓ బామా నా సత్యభామ నీ ముత్యాల దండ మీద కొట్టేసి చెప్పరాదే ముద్దు కుమ్మార బారి బొమ్మ నీ ఊరు పేరేంటి నీ పేరేమిటమ్మ ఓ బామా నా సత్యభామ నీ ముత్యాల దండ మా ఊరికొచ్చినావు ఎందుకమ్మా జర చెప్పవమ్మా నా వంక చూసుకుంటున్నాడు మోదీ నీ వంపు సొంపులన్నీ లేత చోపులన్నీ ఓ జానా నా నెరజానా అవి జాతి ఎర్ర చీర కట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా నీవెవరమ్మా పిల్ల మా ఊరికొచ్చినావు ఎందుకమ్మా జర చెప్పవమ్మా ఇక్కడ మన సుబ్రహ్మణ్యం గారు ఆయన కుమారుడు ఉన్నాడు, ఇంకో 3 పాటలు 4 పాటలు ఏమని కోరుకుంటున్నారు కాబట్టి ఇద్దరు ఉన్నారా? సరే సరే, ఇలా హుషారు ఉన్నటువంటి వాళ్ళు ఆ అమ్మాయిని చూడండి, చిన్న అమ్మాయి పెద్దోళ్ళకి కొన్ని పాటలు వస్తున్నాయి. ఆ అమ్మాయి వెయిట్ చూడండి ఒకసారి. లాటరీ టికెట్ హుషారుగా వాళ్ళు పాడుతుంటే డాన్స్ వేస్తూ ఉంది అమ్మాయి. కుర్చీలు తెస్తూనే ఉన్నాం 600 కుర్చీలు వేయడం జరిగింది. ఇప్పుడు లాటరీ చేస్తే బాగా కల్పించామంటే అడుగు పైకి పైకి అంటే మీకు అర్థమైందమ్మా. 1 చేస్తే 3 ఎలా వస్తాయంటే ఒక పుస్తకంలో 1 నుంచి 200 నెంబర్లు ఉంటాయి. పద్నాలుగు ఎవరి దగ్గర ఉందో చూడండి, బాగుంది చెక్ చేయండి. 3 దగ్గర ఉంటుంది చూడండి, చెక్ చేయండి. ఎవరికైనా తెలియకపోతే పక్కన చూపించండి. రెడ్డింగ్ పెన్తో ఉంటుంది, రెడ్డింగ్ పెన్తో ఉంటుంది. రెండు మధ్యలో వచ్చి చూడమ్మా, 14 నెంబర్ టికెట్ చెక్ చేసుకోండి. ఎలా వచ్చింది ఈ పేమెంట్ ఇవ్వడానికి? ఇంకొక నెంబరు 14 ఇద్దరు వచ్చారమ్మా, ఇంకొకళ్ళు ఉంటారు. ఇంటికి వెళ్ళిపోతే సంబంధం లేని కూడా తీయాల్సి ఉంటుంది. ఇంటికి వెళ్ళిన నెంబర్ చల్లవు అంటే మీ దగ్గర టికెట్ ఉంటే చూపించండి, లేదా ఇంటికి వెళ్ళిపోతే ఇంకో నెంబర్ చేస్తాను. 14 వేలు వచ్చాను వేది మీద. సరే ఇంకా 3 పాట రేపు ఉదయం రండి బాగున్నాయి. రేపు ఉదయం 2-3 షేర్లు ఉన్నాయి మన వీరికి. మన విజయలక్ష్మి రోజుకి సోమవారం వస్తున్నాయి. ఇది ఎవరింట్లోకి వస్తే వారికి కూడా కోర్టుకు రావాలని కోరుకుంటూ శ్రీ ఆదిపరాశక్తికి అఖిలాండ బ్రహ్మాండ నాయకి మొన్న తీసిన దాంట్లో కూడా 3 మాత్రకే వచ్చినాయి. ఇప్పుడు కూడా 3 మాత్రకే రావడం జరిగింది. మరి మగవారికి వస్తే ప్యాంటు షర్ట్లు పెడతాం వచ్చే సంవత్సరం. శ్రీ ఆదిపరాశక్తికి మీ అందరూ కూడా చప్పట్లు పెట్టి వారికి ధన్యవాదాలు తెలియజేద్దాం. ఇంచేపు కూడా ఓకేమ్మా. శ్రీ ఆదిపరాశక్తికి ఈ పట్టు కార్యక్రమంలో 3 పాటలు చూడాలంటే ఎదురుకొచ్చి కూర్చోండి. చాలా సమయం నుంచి చెప్పి